సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 22వ సర్గము. యువరాజ పట్టాభిషేకము ఆగిపోవుట, వనవాసము ప్రాప్తించుట అనునవి దైవికములే. ఈ రెండునూ నాకు సమానములే అని శ్రీరాముడు లక్ష్మణునితో పలుకుట, మరియు కైకేయి ఎడ గౌరవభావమును ప్రకటించుట. శ్రీరాముని యువరాజ పట్టాభిషేకమునకు విఘ్నం ఏర్పడిన కారణంగా సౌమిత్రి మానసిక వ్యధతో దైన్యం వహించి ఉన్నాడు. అతడు అసహనంతో ఊగిపోతున్నాడు. మహాసర్పము వలె బుసలు కొడుతున్నాడు. రోషముతో అతని కళ్ళు ఎరిపెక్కాయి. అట్టి లక్ష్మణుడి దగ్గర చేరి మనోనిగ్రహం గల శ్రీరాముడు ధైర్యం వహించి ఏ విధంగానూ తొణకక బెణకక తనకు ప్రేమపాత్రుడైన అనుంగు తమ్ముడితోటి ఇలా అంటున్నాడు. సోదరా లక్ష్మణ, తండ్రి గారిపై గల రోషమును, నా వనగమన కారణంగా నీలో పెళ్ళుబుకిన శోకమును విడనాడుము. ధైర్యమును వహింపుము. జరిగిన సంఘటనలను అవమానంగా భావించొద్దు. సత్యపరిపాలనతో తండ్రిని తరింపజేయుదుమని సంతోషమును పొందుము. నేడు నా రాజ్యాభిషేక నిమిత్తమై సిద్ధపరచబడిన సామగ్రిని వెంటనే తొలగింపుము. నా ప్రయాణమునకు ఎట్టి ఆటంకములను లేకుండా చూడుము. నాయనా సౌమిత్రి, ఇంతవరకును రాజ్యాభిషేక నిర్వహణకై సాధన సామగ్రిని సమకూర్చుటలో సాటిలేని ఉత్సాహమును చూపించావు. ఇప్పుడు నా వనగమనమునకై ఏర్పాట్లు చేయుటలో కూడా అట్టి ఉత్సాహమునే ప్రదర్శింపుము. సోదరా, నా రాజ్యాభిషేక విషయమున కైకేయి మాత యొక్క మనస్సులోని పరితాపమును తొలగించుచు ఆమెలో ఎట్టి సందేహము విచారము లేకుండునట్లు చేయుము. మనస్సులోని శంకల కారణంగా ఆమె దుఃఖపడుటను నేను ఒక్క క్షణము కూడా సహించలేను, ఉపేక్షింపజాలను. బుద్ధిపూర్వకముగా కానీ తెలియక కానీ తల్లులకైనను తండ్రికైనను ఏ విధముగాను ఎప్పుడైనను రవంత అప్రియమును సైతము చేసి ఎరుగను. పరలోక భీతి కలవాడైన నా తండ్రి ఆడిన మాట తప్పనివాడై అమోఘ పరాక్రమశాలి అయి సత్యవచనుడగుటచే నిర్భయముగా జీవించుచుండుగాక. ఈ పట్టాభిషేక కార్యము ఆగిపోక ఉన్నచో కైకేయికి తానిచ్చిన వాగ్దానము భంగమైనదని దశరథ మహారాజునకు మనస్తాపము కలుగును. ఆయన పరితాపము నన్ను తప్పింపజేయును. ఓ లక్ష్మణ, అందువలన నా అభిషేక కార్యక్రమమును మానుకుని వెంటనే ఈ నగరము నుండి వనములకు వెళ్ళవలనని అనుకుంటున్నాను. నేను వనములకు వెళ్ళినచో తన ప్రయత్నమున కృతకృత్యురాలైన కైకేయీదేవి వెంటనే నేడే ఎట్టి తత్తరపాటు లేకుండా నిశ్చింతగా తన కుమారుడైన భరతుని పట్టాభిషిక్తుని గావించును. నేను నారచీరలను ధరించి జటాజూటధారినై వనములకు వెళ్ళగా ఆమె మనస్సు చల్లబడును. తండ్రి అయిన దశరథుడు కైకేయికి చేసిన తన ప్రతిజ్ఞకు కట్టుబడి నా అరణ్యవాస విషయమున ఎట్టకేలకు ఒక దృఢ నిశ్చయమునకు వచ్చెను. మనస్సును స్థిరపరచుకొనెను. ఈ విషయము ఆయనను కష్టపెట్టజాలదు కనుక వనములకు వెళ్ళెదను. ఇంకా ఏమాత్రము ఆలసింపరాదు. ఓ సౌమిత్రి, రాజ్యాధికారము నా చేతికి చిక్కినట్లే చిక్కి జారిపోవుటకును నా వనవాస ప్రాప్తికిని దైవమే కారణము. ఇందు కైకేయి దోషము ఏమాత్రము లేదు. ఇది ముమ్మాటికిని విధి విలాసమే. అట్లు కానిచో నన్ను అడవులకు పంపవలననడి బుద్ధి ఆమెకు ఎలా పుట్టెడిది? ఓ సౌమ్యుడా, తల్లుల ఎడ నాకు గల ప్రేమాభిమానములలో హెచ్చుతగ్గులు లేవు. నాకు వారందరూ సమానమే. ఇంతవరకును వారి ఎడ నాకు ఏమాత్రము భేదబుద్ధి లేదు. అట్లే కైకేయి తల్లి ఇంతకు ముందు ఎన్నడును నాపై గాని తన కుమారుడైన భరతునిపై గాని భేదభావము చూపి ఎరుగదు. వీటినన్నింటినీ నీవును ఎరుగుదువు. నా యువరాజ పట్టాభిషేకము ఆగిపోవునట్లుగాను నాకు వనవాసము ప్రాప్తించినట్లుగాను ఆ కైకేయి పలికిన తీవ్రమైన దుర్వచనములు ఆమె బుద్ధిపూర్వకముగా మాట్లాడినవు మాత్రము కావు. అవి అన్నీయును విధి ప్రేరితములు కనుక వీటన్నింటికి దైవమే తప్ప మరి వేరొక కారణం లేదని అనుకుంటున్నాను. కైకేయి మిక్కిలి సాధు స్వభావము గలది.
ఉత్తమ రాజవంశమున జన్మించినది. భూతదయ మొదలగు సద్గుణములతో విలసిల్లునది. అట్టి ఆ ఉత్తమురాలు ప్రాకృత స్త్రీ వలె ఎలా మాట్లాడుతుంది? అందున ఇతరుల సమక్షమున గాని ఇతరుల ద్వారా గాని కాక పతి సమక్షముననే స్వయముగా, పైగా అత్యంత ప్రేమపాత్రుడనైన నాకు కీడు తలపెడుతూ ఇట్టి అప్రియమైన మాటలను ఎలా మాట్లాడుతుంది? విధి విలాసము ఊహించుటకు అలవి కానిది. అది మానవులకే కాదు, దేవతలకును నివారింపశిక్షముగానిది. ఆ విధి వైపరీత్యమే నా పైనను ఆమె మీదనను పడినదనుట యుక్తము. తత్ప్రభావమున కైకేయి బుద్ధి మారిపోయినది. ఓ లక్ష్మణ, విధి నిర్ణయం ప్రకారము కర్మఫలాన్ని అనుభవించట తప్ప ఆ విధిని నిగ్రహించడు ఉపాయము ఏదీయనూ లేదు. కనుక దైవమును ఎదుర్కొనుటకు ఎవరు సాహసిస్తారు? సమస్త ప్రాణులకు కలిగడి సుఖదుఖములకును, శాంతి క్షోభములకును, లాభ నష్టములకును, ఉత్పత్తి వినాశములకును, జనన మరణములకును కారణములను ఊహింపజాలము. ఇవి అన్నీయును విధి నిర్ణయములే. తీవ్రముగా తపమొనరించు ఋషులు సైతము దైవోపహతులై కామక్రోధములకు లోనై తమ కఠోర నియమములకు తిలోదకాలిచ్చి భ్రష్టులవుతూ ఉంటారు. ప్రయత్నపూర్వకంగా ఆరంభించిన కార్యములు ఆగిపోవుట, అనుకోని విధంగా అకస్మాత్తుగా నూతన సంఘటనలు తటస్థించుట, ఇవి అన్నీయును దైవ నిర్ణయ ఫలితములే గదా. ఈ విధమగు తాత్విక దృష్టితో నా అంతఃకరణమును, మనస్సును నేను నిగ్రహించుకొనుట వలన నా పట్టాభిషేకము ఆగిపోయినను నాకు ఎట్టి పరితాపము కలగలేదు. అందువలన నీవును నా వలనే పరితాపమును త్యజింపుము. పట్టాభిషేకమునకు సంబంధించిన ప్రక్రియనంతయును వెంటనే నిలిపివేయుము. ఓ లక్ష్మణ, పట్టాభిషేకము కొరకై పూర్ణజల కలశములు ఇక్కడ సిద్ధపరచబడినవి. అవి నా తపోవ్రత దీక్షా స్నానములకు ఉపయోగపడగలవు. అది సరికాదు. రాజ్య పట్టాభిషేక నిమిత్తమై రాజద్రవ్యముతో సమకూర్చబడిన ఈ కలశ జలములతో నాకేమి పని? నేను స్వయముగా బావుల నుండి తోడుకొనిన జలములతో నా తపోవ్రత స్నానములను ఆచరించుటయే యుక్తము. ఓ సౌమిత్రి, నాకు రాజ్యలక్ష్మి దక్కనందులకు నీవు ఏమాత్రము పరితపించవలదు. నాకు రాజ్యాధికారమైనను వనవాసమైనను సమానమే. తరచి చూచినచో వనవాసమే నాకు మహాఫలము, సంతోషదాయకము. వనములలో రాజ్యపాలన క్లేశాలు ఉండవు. మీదు మిక్కిలి ప్రకృతి సౌందర్య దర్శన భాగ్యం అక్కడ లభిస్తుంది. తమ్ముడా లక్ష్మణ, నా పట్టాభిషేకము ఆగిపోవుటకు పినతల్లి అయిన కైకేయే కారణమని తలంపవలదు. విధి ప్రేరణ చేతనే ఆమె అలా మాట్లాడింది. దైవశక్తి అంతటితో నీవును ఎరుగుదువు గదా. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండమునందు 22వ సర్గము సంపూర్ణం. శుభం.